మీరేంట్రా బాబు ఇలాగున్నారు? ఒకళ్ళని మించిన ఒకళ్ళు మోసగాళ్ళైతే ఉన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే సాయంత్రం అయింది కదా, ఏమైనా స్నాక్స్ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి జొమాటో అయితే ఆన్ చేసా. ఓపెన్ చేసిన వెంటనే నాకు 3 వింత ఐటమ్స్ అయితే కనబడ్డాయి. అవే గీ ఆనియన్ సమోసా, గులాబ్ జామ్ బజ్జీ, డైరీ మిల్క్ బజ్జీ అనమాట. ఇంకా ఆర్డర్ చేసిన 40 నిమిషాలకు మన ఫుడ్ అయితే వచ్చేసింది. సరే వింత వింత ఐటమ్స్ కదా, వీడియో చేసుకుని పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా ఆశగా ఓపెన్ చేసా. తీరా చూస్తే ఒక ఐటమ్ అయితే మిస్సింగ్ భయ్యా. నాకు గీ ఆనియన్ సమోసా, గులాబ్ జామ్ బజ్జీ అయితే వచ్చింది కానీ డైరీ మిల్క్ బజ్జీ అయితే రాలేదు. కానీ పేపర్ మీద మాత్రం 3 ఐటమ్స్ అయితే ఇచ్చాడు. నేను ఫస్ట్ డెలివరీ బాయ్కి అయితే కాల్ చేశాను. డెలివరీ బాయ్ అయితే అన్న మా సైడ్ నుంచి ఏమీ ప్రాబ్లం లేదు, ఒకసారి షాప్కి అయితే కాల్ చేయమన్నారు. నేను షాప్కి అయితే కాల్ చేశా, బట్ ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంకా చేసిందేం లేక జొమాటోలోని ఐటమ్ మిస్సింగ్ అని కంప్లైంట్ అయితే ఇచ్చేసా. ఇప్పుడు దాకా షాప్ మోసాన్ని చూసారు కదా, ఇప్పుడు వీడిది చూడండి. నేను పెట్టిన ఐటమ్ ప్రొడక్ట్ రేట్ వచ్చేసి 70 రూపాయలు పడింది అనమాట. కానీ వీళ్ళు నాకు కొడతానన్న అమౌంట్ చూడండి. జొమాటో యాప్లోకి కావాలనుకుంటే మనీని 50 రూపాయలు కొడతారంట. లేదు మన బ్యాంక్ అకౌంట్లో కావాలంటే 48 రూపాయలు కొడతారంట. బహుశా మోసగాళ్ళకి మోసగాడు అంటే అర్థం ఇదేనేమో. ఇంకా 48 రూపాయలు అకౌంట్లోకి కొట్టించుకొని ఈ వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసా. ఈ గులాబ్ జామ్ బజ్జీ ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు నచ్చలేదు, కానీ తినగా బాగానే అనిపించింది. ఇంకా ఈ గీ ఆనియన్ సమోసా విషయానికి వస్తే గీ స్మెల్ కాదు కదా, వాళ్ళు వాడిన ఆయిల్ స్మెల్ కూడా రావట్లేదు. దీని టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగానే ఉంది, కానీ తినగా వికారంగా అనిపించింది.